పరిశుద్ధ గ్రంథము రాసిన వారు అనేకులైనప్పటికీ కూడా రాయించిన వారు ఒక్కరే. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. అందరిలో పనిచేశాడు. ఒక్క వ్యక్తిని గురించి రాయించాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో రాయించాడు. ఆ నజరేయుడైన యేసు ఎంత గొప్పవాడు కదా. దేవా స్తోత్రాలు. ఆయన గొప్పతనాన్ని మనం కనబరుద్దాం. నీ పాదరేణువునై తన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై తన్నుండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే కలువారి సిలువ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పునరుత్థానుడా, సజీవుడా, మమ్మల్ని అధికముగా ప్రేమించిన తండ్రి, మీకు వందనాలు. ఎన్ని పర్యాయములు మేము స్తుతులు స్తోత్రాలు చెల్లించినను మేము రుణస్థులము బాకీపరులమై ఉన్నాం. మీ సన్నిధానములో ఈ నూతన మాసములో ప్రభు దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. ఇంతవరకు అద్భుతంగా మీరు నడిపించారు. ముందు కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారని నమ్ముతూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్, పరమగీతములు 6వ అధ్యాయము ఆఖరు వచనము 13వ వచనము. ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సొలొమన్, పరమగీతములు 6వ అధ్యాయము. ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్నవారు, పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు అందరూ మీ బైబిల్ తెరిచి చదువు చూడండి. ఈ వాక్యము ఎలా ఉంది, ఎలా రాశారు, ఎంత గొప్ప మాటలు మన కొరకు రాశారు అనేది ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండకుండా నువ్వు ఒక బంగారం కంటే విలువగల ఈ వాక్యాన్ని ఎతికినప్పుడు దేవుడు నిన్ను బంగారం కంటే ఎక్కువగా వాడుకుంటాడు ఈ భూమి మీద. ఆమెన్. 13వ వచనం. షూలమితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీర చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము. షూలమితి యందు మీకు ముచ్చట పుట్టించినదేది? ఆమె మహానాయము నాటకమంతా వింతైనదా? మహానాయము నాటకమంతా వింతైనదా? షులమితి, రమ్ము రమ్ము. ఎవరు ఈ షులమితి? ఎవరు ఈ షులమితి? ఎవరు కాదు, రాజు అయినటువంటి సొలొమోను యొక్క ముద్దుల భార్య, ప్రేమ భార్య. ఈమె ఆ మేకలు కాసింది. ఈమె ఆ అరణ్యములో ఉన్నది. ఈమె కురిపిగా ఉన్నది. విద్య తక్కువ, కానీ మనసు చాలా పెద్దది. ఒక్క మాటలోనే, ఒక్క చూపులోనే సొలొమోను రాజు ఈమెను ఆకర్షించుకున్నాడు. అనేక పర్యాయాలు నేను చెబుతూ ఉంటాను. ఆ దినాలలో రాజులు పల్లకిలో పోయేవారు. పల్లకిలో పోయేవారు అనగా ఆ పల్లకి ఎలా ఉంటుంది అనగా 4 ప్రక్కల గ్లాస్ ఉంటుంది. మధ్యన రాజు కూర్చుంటాడు. ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఇద్దరిద్దరు మోస్తూ ఉంటారు పల్లకి. ఆ పల్లకిలో మోస్తున్నప్పుడు రాజు అన్ని ప్రాంతాలు, లోయల్లో, కొండల్లో, వ్యాలీస్లో చూస్తూ ఉంటాడు. అలా చూసుకుంటూ పోతున్నప్పుడు ఆయనకు కొన్ని అవగాహన వస్తుంది. మా దేశంలో ఇంకా ఏమైనా చేయాలన్నా, ఏమైనా అభివృద్ధి చేయాలని వ్యక్తిగతంగా ఆయన వెళుతూ ఉంటాడు. ఆ పల్లకి అంతా కూడా బంగారం అనేటువంటి తోపతో చేయబడింది కనుక ఒకవేళ దొంగలు లేక శత్రువులు వచ్చి దాన్ని దోచుకునే అవకాశాలు ఉన్నాయి. అందువలన దానికి పరివారం అనగా సైనికులు 4 ప్రక్కల ముందు వెళుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, సొలొమోను వైభవము మామూలు మాట కాదు. షులమితి అనగా విశ్రాంతి. బాగిందాం. షులమితి అనగా విశ్రాంతి,
సొలొమోను అనగా నెమ్మది, సొలొమోను అనగా నెమ్మది, షులమితి అనగా విశ్రాంతి. అంటే ఈ రెండు కలుసుకున్నాయి అనుకుందాం. కుటుంబం ఎలా ఉంటుంది? ఒకటి నెమ్మది, రెండవది విశ్రాంతి, సమాధానం. అందుకే పాపభారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు ప్రభువారు. అనగా విశ్రాంతినిచ్చేది ఏంటి అనగా, నెమ్మదినిచ్చేది ఏంటి అనగా, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ ఫ్రేములో ఉన్నటువంటి ఆ కార్యములు మాత్రమే మనకు నెమ్మదినిస్తాయి. కానీ లోకములో ఏది కూడా మనకు నెమ్మది ఇవ్వదు, విశ్రాంతిని ఇవ్వదు. మరి ఈ విశ్రాంతినిచ్చుటకు యేసు ప్రభువారు క్రొత్త నిబంధన కాలములో చేసిన కార్యం ఏంటి అనగా, అపోస్తుల కార్యము 20:28 అంటాడు, నా రక్తమిచ్చి కొన్నాను నా సంఘం అన్నాడు. ఈ సంఘములో స్త్రీలు, పురుషులు లేక నపుంసకులు కూడా ఉంటారు. గద్దినాలు మనం చూసుకున్నాం కదా, ధనాగారం అంతటి మీద, కందకే రాణి దగ్గర ఉన్నటువంటి ధనాగారం అంతటి మీద అధికారం కలిగినటువంటి నపుంసకులు. ఆ దినాల్లో రాజుల దగ్గర సలహాదారులుగా నపుంసకులు ఉండేవారు. రాజుకు సలహాలు ఇస్తుంటారు, వారికి ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారు. దేవుని బిడ్డలారా, మరి ఈ సందర్భమున షులమితిని గురించి మనం మాట్లాడుచున్నాం. అక్కడ ఆ సందర్భమున యెరూషలేములో చాలామంది ఉన్నారు, యెరూషలేము చాలామంది ఉన్నారు. అయితే రాజు షులమితిని ఆకర్షించాడు. ఎందుకు ఆకర్షించాడో మనకు తెలియదు, ఆమెలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కానీ ఆయన ఎప్పుడు కూడా పల్లకిలో పోతూ ఉన్నప్పుడు ఆమెను మేకలు కాసుకుంటూ ఇలాగనే బుగ్గ మీద ఏలేసుకొని, ఆయన ఎక్కడ, నేను ఎక్కడ, ఆయన ఆకాశం అంతా రాజు, నేను ఈ లోయలో మేకలు కాసేదాన్ని అని అనుకుంటూ ఉండేవాడు. అయితే ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతిసారి ఆ అమ్మాయి అనుకునేటువంటి మాట అదే. అప్పుడు ఒకసారి అనుకున్నదేమో కాబోలు అన్నట్లు, ఇటువంటి రాజుతో నాకు పెళ్ళైతే ఎంత బాగుండునో, ఇటువంటి రాజుతో నాకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో, అయినా నేనెక్కడా, ఆయన ఎక్కడా. ఆ దినాల్లో సొలొమోనుకు మనుషుల యొక్క హృదయాన్ని తెలుసుకునే జ్ఞానము దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయనకు చాలామంది భార్యలు ఉన్నారు. 990 మంది ఎటువంటి వారంటే ఈయన పేరు పెట్టుకున్నారు, ఈయన కోరుకున్నారు. కానీ హృదయపూర్వకంగా ఎంతమంది కోరుకున్నారో మనకు తెలియదు. అయితే ఏమేమనుకుంటుందనగా, ఇటువంటి ఆయన నాకు భర్తగా ఉంటే బాగుంటుంది, అయినా నేను ఈ పాటి వాడను, నేను ఈ పాటి దానను, నాలో అందము లేదు, నేను కురిపిని, మేకలు కాసేదాన్ని అనుకున్నాడు. కానీ ఆ మాట ఆయనకు అర్థమైనప్పుడు వెంటనే ఆ అమ్మాయిని, అరణ్యములో ఉన్న అమ్మాయిని అంతఃపురంలోనికి తెచ్చాడు ఆ రాజు. చప్పలు కొడదామా? రాజాది రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ హృదయములో ఉన్న మాట ఆయనకు బాగా తెలుసు. ఏ విషయంలో నువ్వు కష్టపడుతున్నావు? నీ ఆరోగ్య విషయమా, కుటుంబంలో అప్పుల సమస్యల, ఇరుగుపొరు వారి సమస్యల, శత్రు సమూహమా, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులా, ఎవరికి చెప్పుకునే స్థితిగతులు వచ్చాయా? అలానోడు షులమితిని ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమించుటకు సిద్ధంగా ఉన్నాడు. షులమితి, షులమితి, రమ్ము, రమ్ము. ఒక ఆహ్వాన పత్రిక. ఈ ఆహ్వాన పత్రిక ఎటువంటిదనగా, యెరూషలేము స్త్రీలు ఆమెను ప్రేమించి గౌరవించి, రాజు ఆమెను ఎక్కువగా ప్రేమించాడు గనుక గౌరవించి, అమ్మా రమ్ము, రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. ఈ ఒక్క లైన్లోనే, 2 లైన్లోనే 4 పర్యాయములు రమ్ము, రమ్ము, ప్లీజ్ కమ్, రండి, మేము మిమ్మల్ని ఆశ తీరా చూడాలని ఉంది. ఎందుకనగా ఈమె వైఖరి మారిపోయింది. అవును, మనం ఎప్పుడైతే ప్రభులో ఉంటామో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకుంటామో, మన జీవిత శైలి మారిపోతుంది. ఆమెన్. మన జీవిత శైలి మారినప్పుడు నీ ఇరుగు పొరుగు వారు నిన్ను గురించి సాక్ష్యం చెప్తారు. నీ ఇరుగు పొరుగు వారు నీ గురించి సాక్ష్యం చెప్పి, ఈ అమ్మాయి, ఈ అబ్బాయి ఒకప్పుడు వీరి జీవితం ఎలా ఉంది, ఇప్పుడు వీరి జీవితం మరి ఎలా ఉంది, అది నువ్వు ఈ సమాజంలో ప్రజలకు తేల్చి చెప్పాలి అంతే. షులమితి జీవితాన్ని మనం చూసినప్పుడు మేకలు కాసే జీవితము ఇప్పుడు ఏమైపోయిందనగా అంతఃపురములోనికి వచ్చింది. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? రాజులైన యాజక సమూహము,
పరిశుద్ధ జనాంగము, ఏర్పాటు చేసిన సొత్తుగా దేవుడు మనల్ని మార్చాడు. ఒకవేళ మనకు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, అనారోగ్యం వెంటాడొచ్చు, శత్రువులు కూడా ఉండొచ్చు, లేదని చెప్పేదానికి కాదు. అయితే దేవుడు అంటాడు, అక్కడ నెమ్మది ఉంది, ఇక్కడ విశ్రాంతి ఉంది. సొలొమోను అనగా భర్త నెమ్మదిపరుడు, భార్య విశ్రాంతి అంటే రెస్ట్, నెమ్మదికి కలిగి జీవించేది. ఈ రెండు కలుసుకున్న తర్వాత ఇక మనకు ఎదురయ్యేది ఏదైనా కానీ, అది ఏదైనా కానీ దాన్ని ధీటుగా ఎదుర్కొనేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. ఇప్పుడు అంటున్నారు, సులమితిని చూడటానికి పరలోక రాజ్యములో దేవదూతలు, అక్కడ యెరూషలేములో ఆ దినములో యెరూషలేము కుమార్తెలు ఆమెను చూడటానికి ఇష్టపడ్డారు. ఈ దినము నీ నా మన ప్రత్యక్షత కొరకు ద బుక్ ఆఫ్ రోమన్స్, రోమిలకు రాసిన పత్రిక 8:19 చదువుకుందాం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8:19 చదువుకుందాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఇప్పుడు మనం వింటున్నాం ఇక్కడ, అక్కడ సులమితిని చూడటానికి ఆ దినము యెరూషలేము కుమార్తెలందరూ కూడా చూడటానికి ఎదురు చూశారు. కానీ ఇప్పుడు మనము ఈ లోకయాత్రను ముగిస్తే యెరూషలేము కుమార్తెల కంటే గొప్పవారు దేవదూతలు, దేవుడు. ఈ ప్రపంచ సృష్టి అంతా కూడా నిన్ను నన్ను ఆశ తీరా చూడాలని ఆశపడుతున్నాయంట. హల్లెలూయా. అంటే మన యొక్క విలువ ఎంత గొప్పదో ఒకసారి గుర్తు చేసుకుందాం. మన వాల్యూ ఎంత గొప్పది జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఈ గాలి, నీరు, వెలుతురు, అగ్ని, ఈ సమస్తము, ఈ సృష్టి అంతా కూడా గాలికి కన్నులు లేవు కానీ తన కార్యం జరిగిస్తుంది. నీరుకు కన్ను లేవు కానీ అది మన దప్పికి తీరుస్తుంది, ఆయువునిస్తుంది. తర్వాత చెట్లు, శ్యామలు ఇవన్నీ కూడా మన క్షేమం కొరకు దేవుడు పెట్టాడు. వాటికి కండ్లు లేవు కానీ మనకు కండ్లు ఇచ్చాడు యేసయ్య. ఆమెన్. ఇవన్నీ కూడా రేపు మనం పరలోక రాజ్యానికి వెళ్ళామంటే ఇవన్నీ కూడా నేను భూమి మీద ఉన్నప్పుడు ఎవరికెవరికి నేను గాలి, నీరు, వెలుతురు ఇచ్చానో, అగ్ని ఇచ్చానో, లేక వసతులు ఇచ్చానో, మన కొరకు వారందరూ కూడా ఎదురు చూస్తున్నారంట. దేవదూతలు ఈక్వల్ దేవుని యొక్క కుమారులు దేవుని పిల్లల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆశ తీర ఎదురు చూస్తూ ఉన్నారు. అందువలన మనము మామూలు వ్యక్తులము కాదు. పేదవారిగా ఉండొచ్చు, సొంతం ఇల్లు లేకపోవచ్చు, ఉన్నను నెమ్మది లేకపోవచ్చు, కానీ ఒక శాశ్వతమైన ఇంటికి మనం వెళ్తున్నాం గనక, దుఃఖము లేని ఇంటికి, ఆకలి లేని ఇంటికి, ఎండలేని ఇంటికి, సూర్యచంద్రుల అవసరము లేని ఇంటికి మనం వెళుతున్నాము గనక దేవుడు తన పిల్లలతో, దేవదూతలతో మనం చూడాలని ఆశపడుతున్నాడు. ఒక ప్రక్కన దేవదూతలు ఆశపడుతున్నారు, మరొక పక్కన దయ్యాలు కూడా ఆశపడుతున్నాయి. ఎందుకనగా మనకు పరలోక రాజ్యము రిజర్వేషన్ అయిపోయింది. ఆమేన్ చెప్పండి. నమ్మిన వారు చెప్పండి. ఈ దినం మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తామన్న వారు ఆమేన్ చెప్పండి. 2 చేతులు చెప్పండి. ఎస్. ఒక ప్రక్కన దేవుడు, దేవదూతలు మన కొరకు ఎదురు చూస్తున్నారు, ఒక ప్రక్కన దయ్యాలు కూడా ఎదురు చూస్తున్నాయి. చదవండి మీరు యెషయా గ్రంథము 5వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 5:14 చదవండి. 5. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అమ్మో అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోతారు. చూశారా? ఒక ప్రక్కన దేవుని పిల్లలు, దేవదూతలు, దేవుడు నీ నా రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. సులమితి మేము మిమ్మల్ని ఆశ తీరా చూడాలని ఆశపడుతున్నాము, నిన్ను కళ్ళారా చూడాలని మేము ఆశపడుతున్నాము, మీతో కలిసి ఉండాలని మేము ఆశపడుతున్నాము. నువ్వు రాజు యొక్క ముద్దుల భార్యవు, ఇప్పుడు రాజుకు మన ముద్దు పిల్లలము. మన యొక్క రాకుడ కొరకు దేవదూతలు అనగా సృష్టి యావత్తు కూడా ఆశపడుతుంటే, ఒక పక్కన సైతాను కూడా ఏం చేస్తున్నాడుగా, వీరు పైకి పోకూడదు, వీరిని కిందికి లాక్కోవాలి. ఎక్కడికి లాక్కోవాలి అంటే కిందికి అంటే ఏంటి? మీరు ఎప్పుడో ఎండ్రకాయలు పట్టుకున్నారా? ఎండ్రకాయలు పట్టుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అదిగో అక్కడ 1, 2, 3 కొంత పల్లెటూరులు పట్టుకుంటారు. పట్టణంలో వాళ్ళకి ఇది ఏంది అంటది. మనలాగా అది ఎండ్రకాయ చక్కగా నడుతుంది. ఇటునబోద్ది ఇటునబోద్ది. ఆవల 4 ఇళ్ళకు 2 కొండీలు ఉంటాయి ఆ పక్కన ఈ పక్కన. ఏండి
ఆ ఎండ్రకాయ రంధ్రాలలో గట్టి గిన్నె మీద ఉంటే లోపల ఉంటాయి, మనసు ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకుంటుంది అది. ఏంటి, ఎండ్రకాయ కూర చాలా బాగుంటుంది, కొనుక్కొని తినండి. హల్లెలూయా, పట్టుకొని తినండి, మంచిది, ఆరోగ్యం. ప్రైజ్ ది లార్డ్. ఒక సుమారుగా 10 ఎండ్రకాయలు తీసుకుని గంపలేయండి మీరు. ఒకటిలో ఒక హుషారు గల యాక్టివ్ గలంటే ఎండ్రకాయ ఏం చేస్తుంటే, ఈ గంపలో ఉండి నాకు సాలైపోయింది, బేజారైపోయింది, నేను ప్రక్కకు పోతాన్ని మెల్లమెల్లగా గంప ఎక్కడానికి ప్రయత్నం చేస్తుండేది. అప్పుడు కింద ఉన్న ఎండ్రకాయలు పై ఒరే వాడు వెళ్తున్నారో పట్టుకురవని మొత్తాన్ని దించేస్తాడు. సైతాను యొక్క లక్షణం ఏంటో తెలుసా? నీవు పరలోక రాజ్యానికి రిజర్వేషన్ నీకు అయింది. హల్లెలూయా అని పరలోక రాజ్య రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాలని ఆశపడుతున్నాడు. క్యాన్సిల్ చేయాలంటే అపవాది అంటాడు, ఎప్పుడైతే యెరూషలేము కుమార్తెలు సులోమితిని చూడటానికి ఇష్టపడినట్టుగా ఈ అపవాది కూడా ఏం చేస్తున్నాడు, మేము కూడా నిన్ను నరకములో చూడాలి. ఎక్కడ చూడాలి? మేము కాలుతున్నాము, నువ్వు కూడా కాలాలి. నేను చస్తున్నాను, నువ్వు కూడా చావాలి. అప్పుడప్పుడు అక్కడక్కడ కొట్లాబడితే, రే నేను ఎట్లా నిన్ను చచ్చిపోతాను, కానీ నిన్ను చంపే నేను పైకి పోతాను అంటాడు లేదా? అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్యన కొట్లాడబడుతుంటుంది. నావు చచ్చిపోయేది మాత్రం ఖాయమే, కానీ నిన్ను చంపి మాత్రము నేను చస్తాను. కష్టాలు చాలా ఏళ్ళ పర్యాయాలు మనకు ఏం చేయాలని అర్థం కాని స్థితిగతులు, ఎవరికి చెప్పులు స్థితిగతులు. అలాగున్నప్పుడు అపవాది ఏం చేస్తాడుగా, నీలో ఉన్న బలహీనతను పట్టుకుంటాడు. బలహీనతను పట్టుకొని నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళకుండా మెల్లగా కాలు పట్టుకుని గుంజుకుంటాడు. నీకేదో ఒక చిన్న ఆశ చూపిస్తాడు. నీకేం తెలుసు, ఉండు, వాళ్ళకేం తెలుసు, ఊరుకో, మౌనంగా ఉండు, రా, నువ్వు ఇక్కడికి వస్తే నీకు అది ఇస్తాను. అయ్యయ్యో, నేను ఇన్నాళ్ళు పరలోక రాజ్యం గురించి పాస్టర్ గారు చెప్పేది విన్నాను, కానీ ఇప్పుడు వీడు చెప్పే బోధ కూడా వింటాను. ఏంటి, మోయాబురాయలు ఏం చేసిందండి? ఏమొచ్చింది? యూదా బెత్లెహేములో ఏమొచ్చింది? కరువు వచ్చేసింది. కరువు రాని మనిషి ఎవడన్నా ఉన్నాడా? కష్టాలు లేని మనిషి ఎవడన్నా ఉన్నాడా? జ్వరం రాని మనిషి ఎవరైనా ఉన్నారా? కష్టాలు సమాజంలో ఉన్నన్ని రోజులు, బ్రతికినన్ని రోజులు కష్టాలు ఉంటాయి. యేసుప్రభు వారు కూడా నీ కష్టాలు రావని చెప్పలేదు, ఉంటాయి. కానీ వాటిని అధిగమించి నువ్వు పని చేసినప్పుడు, యెరూషలేము కుమార్తెలు ఏ విధంగా సులమితి నిన్ను మేము ఆశ తీర చూడాలని ఆశపడుతున్నాము అని ఏ విధంగా సులమితిని గురించి పొగిడారో, దేవదూతలు కూడా నిన్ను పరలోక రాజ్యాన్ని గురించి ఆశపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీ కష్టాలు, తొందరలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యము, మరొకటి ఏదైనా ఉన్నట్లయితే ఆ ఆకర్షణీయానికి నువ్వు గురి కాకుండా ప్రభువులో నువ్వు దృఢపడితే ఈ శ్రమలుగా అనిపించవండి. హల్లెలూయా, దేవానికి స్తోత్రాలు. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ చెమట లెక్క చేయకుండా మనం ముందుకెళ్ళినప్పుడు చూడండి ఎంత చక్కగా ఆ రాజైనటువంటి సొలొమోను ఈ మాటలు రాయించాడు. చూడండి 13 వచ్చిన, మనగా 6వ అధ్యాయం 13 వచ్చిన, సులమితి రమ్ము మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము అని పదే దేవుడు వారిని ఆహ్వానిస్తున్నాడు. అందువలన మనము యెరూషలేము కుమార్తెలు ఏ విధంగా ఆశపడ్డారో, భూమి మీద ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జక్కయ్య. యేసయ్యను చూడటానికి ఆశ తీరా ఇష్టపడ్డాడు. అవునా? లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చదివినప్పుడు జక్కయ్య ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, జ్ఞానవంతుడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఆయన. అయితే ఆశ తీరా యేసయ్యను చూడాలని 19వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, యేసయ్య ఎవరో యేసును చూడాలని వచ్చాడు. యేసును చూడాలని జక్కయ్య అనుకుంటే, జక్కయ్యను చూడాలని యేసయ్య అనుకున్నాడు. చప్పలు కూడా తెలుసుదామా? అదే గొప్ప సంగతి. నువ్వు ఎప్పుడైతే నీ మనసులో యేసయ్యను చూడాలని ఆశపడితే, నీకంటే ముందే ఆయన ప్రణాళిక వేస్తాడు. నువ్వు ఏ విధంగా సేఫ్టీ జోన్లో నువ్వు ఉండాలనో నీకు ప్రణాళిక వేస్తాడు. చాలామంది గుంపు ఉన్నారు, కానీ యేసయ్యను చూడాలని ఆశపడిన వారు ఎవరు లేరు. అక్కడికి వచ్చిన జనసమూహంలో కొందరు రోగాలకు బాగు చేసుకోవడానికి వచ్చారు, కొందరు ఆయన మాటలు విమర్శించడానికి వచ్చారు, కొందరు ఆయన దయగల మాటలు వినటానికి వచ్చారు, మరికొందరైతే ఆయనను దూషించటానికి వచ్చారు. కానీ యేసయ్యను మనసారా చూడటానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ జక్కయ్యే. ఆ జక్కయ్య ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసయ్య కూడా అందరిని జనసమూహం తీసుకొని మేడి చెట్టు కిందికే తీసుకెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు ఏం చేశాడు? ఒక్క వ్యక్తే జక్కయ్యను చూడాలని ఆశపడితే యేసయ్యతో సహా జనసమూహం అందరితో కూడా చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను చూపించాడు. ఆమెన్. ఇప్పుడు దేవుడు నీ కొరకు దేవదూతలను నిర్ణయించి పెట్టాడు. ఈ భూమి మీద ఏదైనా ఒక్క చిన్న పని అనకొక మన కనురెప్ప పాటు కంటే కూడా ఇంకా వేగంగా ఏమి జరిగినా కానీ యేసయ్యకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు దేవదూతలు. హల్లెలూయా. అందుకే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆయనే నా యేసయ్యా, 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 నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఒక చిన్న సమయంలోనే అతివేగంగా వాక్యము బహువేగంగా పరిగెత్తుద్దంట. ఆమేన్. వాక్యం కంటే వేగంగా పరిగెత్తే వెహికల్ ఏ విమానం కానీ ఏ ర్యాకెట్ కానీ మరొకటి లేనేది ఈ ప్రపంచంలో. వెంటనే దేవునికి ఈ భూమి మీద ఏమేం జరుగుతుందో, ఏ అబ్బాయి ఏ అమ్మాయి ఏ స్త్రీ ఏ పురుషుడు ఎవరింట్లో ఏమేం జరుగుతుందో వెంటనే యేసయ్యకు తెలుపుతారట. అలాగనే సైతాను కూడా ప్రణాళిక వేశాడు. ఎవరింట్లో ఏ వ్యక్తిగతంలో ఏమి జరుగుతుందో వాడు కూడా ప్రణాళిక వేశాడు. ఇప్పుడు వాడు వేసిన ప్రణాళిక నరకానికి, యేసయ్య వేసిన ప్రణాళిక పరలోక రాజ్యానికి. హల్లెలూయా. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే దేవుని బిడ్డలారా దేవుని మాట బహుశ్రద్ధగా వినాలి. జక్కయ్య దేవుని చుట్టానికి వచ్చాడు. యేసయ్యే జక్కయ్యను చుట్టానికి వచ్చినప్పుడు జక్కయ్యలున్న మనసును కనుగొని యేసయ్య అంటాడు, కింది వచనంలో అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు వచ్చాడు. ఆమేన్. అందుకనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎవరు ఏ విషయంలో దిగులు పడద్దు, చింత చేయొద్దు, బాధపడద్దు. జరగరాని విషయం జరిగినప్పుడు కూడా నా దేవుడు అన్యాయస్తుడు చెప్పరు. నా దేవుడు అన్యాయస్తుడు, నన్ను శాపానికి దేవుడు అప్ప, నన్ను రోగానికి దేవుడు అప్ప, నా తల పైకి మనము పైవారిమే. ఏవారి మనం పైవారిమంట. సొలొమోన్ అంటే అర్థం ఏం చెప్పాను? సమాధానము, నెమ్మది, పీస్. ఏమండి? అందుకల్ల ఈ దినాల్లో పీసు పోయింది. అందరూ పీసులు అయిపోయారు. రండి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం. ద బుక్ ఆఫ్ డిటెరోనమీ చాప్టర్ 28 వర్స్ 14 చదువుకుందాం. ఈ మాటలన్నీ మీకు సమాధానం ఇవ్వటానికి ప్రభు ఇస్తున్నాడు. మీరు బాగా నోట్ చేసుకోండి, వినండి, దేవుని స్తుతించండి. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు. బాగా వినండి. అందరూ మీ బైబిల్ ఉన్నవారు చూసుకోండి, లేకపోతే వినండి. చదువునైనా. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. ఆమేన్. దీవెనకరమైన మాటనా శాపమా? ఆశీర్వాదమా శాపమా? ఇటువంటి ఆశీర్వాదాలు మనకు ఉండాలా లేదా? ఏదైనా కానీ అన్యుల అలవాట్లు నీకు ఉండకూడదని దేవుడని యెహోవా సొలొమోనుతో రాస్తున్నాడు. ఈ 1 నుంచి 28 1 నుంచి 14 వరకు దాదాపు 32 ఆశీర్వాదాలు పెట్టాడు. 32 ఆశీర్వాదాలు పెట్టాడు. సుమారుగా 160 శాపాలు ఉండే. కింది నుంచి మీరు చదువుకుంటూ పోతుంటే విపరీతమైన శాపాలు. నాయనా వాటిని చదివితే వద్దురా బాబు అనిపిస్తుంది ఈ బాధ. ఆ బాధలన్నీ మనకెందుకు బాబు? ఆయన మాట వినని ఎడల నీ అనే అక్షరానికి 0 ఉంటుంది, నీ గుడి ఉంటుంది, నా తలకట్టు ఉంటుంది. వినిన ఎడల ఆశీర్వాదము,
వినని ఎడల శాపాలు. నీ దేవుడైన యెహోవా నిన్ను తలగా ఉంచాలంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు దేనికి దాసుడుగా ఉండకూడదు, దేవునికే దాసుడుగా ఉండాలి. ఆమెన్, ఆమెన్. 6 100 100 6 చిన్న చిన్న వాటికి నువ్వు భయపడి దేవుని మందిరానికి దూరం అయిపోతే అసలు పరలోక రాజ్యాన్ని ఎలా స్వీకరించగలవు బ్రదర్, సిస్టర్, తమ్ముడు, అమ్మ, అక్క, చెల్లెలు? అందుకే అక్కడ దేవదూతలు నిన్ను చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ సైతాను కూడా పాతాళము విపరీతముగా నోరు తెరుచుకొని, అపరిమితముగా నోరు తెరుచుకొని ఎవరిని మృంగుదునా, అందులో ఎవరెవరు వెళ్తారంట? సామాన్యులు, గొప్ప గొప్పవారు, పెద్ద పెద్దవారు అందరూ పోతారంట. అది మింగుతూ మింగుతూ సముద్రంలో ఎన్ని నీళ్లు పోసినా కానీ నాకు చాలును అని చెప్పదు ఎప్పుడే కానీ సముద్రము, నాకు ఇంకా కావాలి నీళ్ళు అంటుంటుంది అది. అలాగని అపవాది కూడా నోరు తెరుచుకొని ఉంది, గర్జించే సింహంలాగా ఉన్నాడు. మీ యొక్క రిజర్వేషన్, మీ టికెట్ పరలోక రాజ్యానికి రిజర్వేషన్ అయింది. హల్లెలూయా. రిజర్వేషన్ అయిందా? క్యాన్సిలేషన్ చేసుకోవద్దండి. డోంట్ క్యాన్సిలేషన్ యువర్ రిజర్వేషన్. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి చిన్న చిన్న కష్టాలు, అనారోగ్యము, బాధ, తొందరలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెప్పాడు యేసయ్య, రావని చెప్పలేదు. తట్టుకొని ధీటుగా నిలబడితే ప్రభువు నిన్ను గొప్పగా చేస్తాడు. ఉన్నతమైన శిఖరానికి నిన్ను అధిరోహింపజేసి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ ఉన్నతమైన శిఖరానికి వెళ్ళిన తర్వాత నీ చేతికి బ్యానర్ ఇస్తాడు, అనగా జెండా ఇస్తాడు. ఎగరివేయి ఇప్పుడు అంటాడు. నువ్వు ఒక్కడుగు ముందుకేస్తే నీ కొరకు నేను ఎన్ని అడుగులైనా ముందుకేస్తాను. నేను చప్పలు కూడా తెలుసుదామా? నువ్వు నా కొరకు ఒక్కడుగు ముందుకేస్తే నీ కొరకు నేను ఎన్ని అడుగులేస్తాను. గత వారంలో మీరు బాగా ఇంట్రెస్ట్ మనసులో, క్రికెట్ అంటే అందరికి ఇష్టం కదా, అమ్మో ఇష్టం, పిల్లలంటే చాలా ఇష్టం వీళ్ళకు కదా. ఈ సందర్భంలో ఇండియా గెలిచిందా లేదా? ఆ టీం అంతా కూడా బాంబేకి వెళ్ళిపోయినప్పుడు వారిని చూడటానికి ఎంతమంది వచ్చారంట? లక్షల మంది జనం వచ్చారు. ఎందుకని ఆ ఫీల్డ్లో వాళ్ళు గెలిచారు. దేవుని పిల్లారా, ఈ లోకంలో ఆ యొక్క ప్లేయర్స్, ఆ యొక్క ఆటలో ఉన్న వారి ఆటగాళ్ళని చూడటానికి ఇంతమంది వస్తే, ఈ సమస్తాన్ని సృష్టించిన దేవునికి ఈ భూమి మీద నువ్వు కూడా ఆట ఆడి ప్రభువులో గెలిస్తే దేవదూతలు నీ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆమెన్. దేవా నిజమే తండ్రి. ఈ మాటలు మనం పుట్టక మునిపే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు, ఎందుకనగా మన ఆయా పర్యాలు బలహీనులము కాకుండా దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తామనగా దేవుడు మనకు శక్తిని బలమిచ్చడానికి ఇస్తాడు యేసయ్య. భయపడవద్దు నా బిడ్డ, ఈ వాక్యమే సత్యము, ఈ మాటలే సత్యము. ఆయన దయగల మాటలు మానవుని జీవితాన్ని బాగు చేస్తాయి. దేవులారా, నీవు తోకగా ఉండవు, నీవు తలగా ఉంటావు. నువ్వు పైవాడవే కానీ నువ్వు కిందివాడవు కాదు. నువ్వు కిందికి ఎందుకు జారిపోతున్నావు అనగా, గంపలో 10 ఎండ్రకాయలున్నాయి, హుషారుగల ఎండ్రకాయ పైకి పోతుంటే మిగతా 9 ఎండ్రకాయలు ఏం చేశానుగా, పట్టుకోరవన్నీ అని ఈ 9 ఎండ్రకాయలు పట్టుకొని వాడిని కూడా కిందేసాయి. నువ్వు కూడా నరకానికి వెళ్ళే వారితో ఎక్కువగా సహవాసం చేస్తే నీ రక్షణ కూడా పోగొట్టుకుంటావు. అంతేనా? మనం ఈ లోకంలో ఉండాల్సిందే, మనం ఉద్యోగం చేయాల్సిందే, మనం వ్యాపారం చేయాల్సిందే. కానీ నా భక్తి నాదే, నా విశ్వాసం నాదే, నా దేవుడు నావాడే. నేను ఎవరికి హాని చేయను. నా యేసయ్య ఎవరికి హాని చేయమని కూడా చెప్పలేదు. మా దేవుడు ప్రపంచాన్ని ప్రేమించాడు, సమాజాన్ని ప్రేమించాడు, రోగులను స్వస్థపరిచాడు, పేదలకు సాయం చేశాడు, ఒక సమాజ జీవించాడు. అదే మాదిరి ప్రపంచానికి చూపించాడు. లోకానికి వెలుగుగా వచ్చాడు, చీకటిని దూరం చేశాడు, అపవాదిని ఎదిరించాడు, కుటుంబాలను నెమ్మదిచ్చాడు, విశ్రాంతినిచ్చాడు. అటువంటి దేవుని సేవ చేసే కృప ఈ దినం మనందరికి ఇచ్చాడు యేసయ్య. ఆమెన్. దేవుని బిడ్డలారా, సులమితి బాగిందాం. ఒక్కొక్క మాట ధ్యానించుకొని మనం ముగించుకుందాం. సులమితి, రమ్ము నిన్ను మేము ఆశ తీరా నిన్ను చూడాలంటున్నారు. వెళ్దామా? రైట్. కింది మాటకు రండి. అనగా అదే వచనములో 2వ భాగం, సులమితి యందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏది? బాగిందాం. సులమితి యందు
మీకు ముచ్చట పుట్టించినది ఏది అంటే ముచ్చట అంటే సంతోషం, ఏమండి, ఆనందము. మరి ముచ్చట పుట్టించినదని ఆమె మహనీయము నాటకమంతా వింతైనదా. మహనీయము అనగా 2 సేనలు అని అర్థం. 2 ట్రూప్స్, 2 క్యాంపులు, 2 ట్రూప్స్ అనగా 2 సేనలు. యాకోబు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్తూ ఆయన ఇశ్రాయేలుగా మార్చబడక మునుపు వీరి అన్న ఏశావు దూరమైపోయాడు. ఏశావు శత్రుగా మార్చబడ్డాడు. ఏశావును సంతోషపరచడానికి 400 మంది ట్రూపును తీసుకున్నాడు. వెండి బంగారము ఆస్తి అంతా తీసుకున్నాడు. తన అన్న కొరకు ఆస్తులు తీసుకున్నాడు. అన్నకు కానుకగా తీయటానికి బయలుదేరుతున్నాడు. బయలుదేరినప్పుడు ఆదికాండము 32వ అధ్యాయము 1-2 వచనాలు. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 32 వర్స్ 1 and 2. ఓకే, చదవండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టెను. ఆమేన్. మహనయీము అనగా 2 సేనలు. ఇప్పుడు ఈయన అన్న దగ్గరికి వెళ్తున్నాడు. శత్రువులే అన్నదమ్ములు, శత్రువులు మిత్రులుగా కావాలి. యాకోబుకున్నటువంటి గుణము ఇశ్రాయేలుగా మార్చబడక మునుపు మా అన్నను నేను సమాధానపరచాలని చాలా వెండి బంగారము ఆస్తులు కానుకలుగా తీసుకొని వస్తున్నాడు. చూడండి, ఆయన తెచ్చినటువంటి కానుక ఏందో నేను మీకు చూపిస్తాను. 13వ వచనంలో అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను అనగా ఒక కానుక మూటలో ఏమేమి ఉందో ఒకసారి ఇందాం. ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేలను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరు చేయగా తన దాసుని చేతికి అప్పగించి, ఇక్కడి నుంచి ఈ పై భాగంలో 400 మంది 600 మంది అన్న దగ్గరికి ఎంత ఒక్క కానుక మూటలో ఏమేముందండి? ఏముంది? ఒక కానుక మూటలో అనగా 200 మేకలు. ఒక మేక విలువ ఎంత? మేకలు సాకిన వాళ్ళు ఎవడన్నా ఉన్నారా? కొన్ని గొర్రెలు సాకిన వాళ్ళు ఉన్నారా? ఎంతైనా కానీ 8 నుంచి 10,000 రూపాయలకి ఏ మేక దొరకదు. అయితే ఎన్ని వందలు తీసుకున్నాడు? 200 మేకలు ఇంటూ ఈ లెక్కేసుకోండి. తర్వాత 20 మేకపోతులు, అది కూడా మీరు లెక్కేసు. అంటే ఒక కానుక కవర్లో ఏమేమి పెట్టాడో చూడండి. హల్లెలూయా. బాగినండి. ఒక సమాధానము పడాలంటే అన్నతో, తమ్మునితో, అక్కతో, భర్తతో, భార్యతో, పిల్లలతో సమాధాన పడాలంటే ప్రభువు ఏమి నేర్పిస్తున్నాడు చూడండి. 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను. అమ్మ ఉండు పాస్టర్ గారు, చాలు, ఎక్కువ చెప్పక. మేము మేకపోతు ఇయ్యలేదు, దేవుని బిడ్డలారా, దేవునికి కానుక ఇవ్వాలంటే చాలా కష్టం. ఇచ్చినవాడు ఆయనే కదా. నీకు ఉద్యోగం ఎవరిచ్చారు? ఇన్ని వేల రూపాయల జీతం ఎవరిచ్చాడు? ఎవరిచ్చారండి? ఆ ఇచ్చిన దాంట్లోనే అంత 90% నువ్వే తిను. నువ్వు, నీ భార్యలు, నీ పిల్లలు తిను. 10%, 100 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు దేవుని కానుక సంఘం ఇస్తే ఏదో కార్యం పని జరుగుతుంది కదా, మినిస్ట్రీ జరుగుతుంది కదా, ఇంకా ప్రోత్సాహం ఉంటుంది కదా. అంత తిను, వంకాయలు తిను, అన్ని తిను. ఆ తొడిమన్నయి ఆ పాస్టర్ గారికి తొడిమె లేదు. ఆ తొడిమని కూడా పిక్కలు పెట్టుకుంటాం, పచ్చలు బాగుంటుంది, ఉప్పు కారం వేస్తే బాగుంటుంటే నీకు వందనాలనైనా నీ జీవితంలో సమాధానం దొరికేది చెప్పరా? కష్టం. ఒక్క కానుకలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అన్న ఏశావు దగ్గరికి పోతున్నాడు. ఏశావు ఏమంటాడో కొడతానని చెప్పి ముందుగా పంపించి నా ప్రభువు అంటాడు. అన్ననేమన్నాడు?
ఈ దినాలలో నేను గమనిస్తున్నట్టు మాటలు ఏంటంటే, భర్తను కూడా అందరూ ఒరే అని పిలుస్తుంటారు. మీరు చాలా మంచివాళ్ళు, మీరు ఎప్పుడు పిలవలేదు, దేవునికి స్తోత్రాలు. ఒకవేళ ఎవరైనా గినంటే నోరు మూసుకో, భర్తను నోరు మూసుకో, ఎక్కువ మాటలు, అమ్మా నీకు వందనాలు, నా యజమానుడా అని పిలవమన్నాడు. అన్నాడా లేదా? ఎవరు? షారా. ఎవరైనా అంటారా? మై మాస్టర్ అని అంటారా? పోనీ ఇవాళ మీ భర్తకు ఎవరైనా ముద్దు విషయం తర్వాత సంగతిలే, ఏమండి ప్రైజ్ లాట్ చెప్పారా? ఈ అమ్మాయి బాగుండమన్నారా? చూడండి, మన కుటుంబంలోనే ఆరంభం కాలేదు. స్కూల్కి వెళ్తున్నారు, గుడ్ మార్నింగ్ మిస్, గుడ్ మార్నింగ్ టీచర్, అందరు పోగానే మేడం గారికి మంచిది. కానీ ఇంట్లో ఎందుకు చెప్పరు ఈ పిల్లలు? చెప్పారా? రే మీరు చెప్పారా బాబు నైనా? అమ్మకు ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ చెప్పారా? అందువలన ఈ దినాల్లో చాలామంది షారా అబ్రహాం లాగా లేకపోయారు. కుటుంబాలు అందుకే నెమ్మది కరువైపోయింది. సులమితి విశ్రాంతి లేదు, సొలొమోను లాంటివి నెమ్మది లేదు. పేర్లు మాత్రమే ఉన్నాయి, కానీ అటువంటిది లేకపోతే యాకోబు ఏశావును సంతోషపరచుటకు ఒక్క కానుక ఆ కవర్లో ఎన్ని పెట్టాడండి ఈయన. దేవుని బిడ్డలారా, దేనికైనా ఖర్చు పెడతాం, కానీ దేవునికి ఖర్చు పెట్టేవాళ్ళు బహు కొద్ది మందే ఉంటారు ప్రతి చర్చిలో. అట్టి వారిని నేను చూస్తూ ఉంటాను. నిజముగా వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇరుక్కులోనే విశాలత కార్యం చేస్తూ ఉంటాడు. అట్టివారు దాదాపు 25 సంవత్సరాల నుంచి నాకు చిరుపరిచయాలు. అట్టివారితోనే సేవ మేము ఇంకా చేయటానికి ఇష్టపడుతూ ఉంటాం. దేవా మీరు తప్ప ఎవరున్నారు ప్రభువా? అవును, సులమితిని చూడటానికి నువ్వు ఆశపడితే, యెరూషలేములో ఉన్నటువంటి బిడ్డలు ఆశపడినప్పుడు అపవాది కూడా ఆశపడుతున్నాడు నీ టికెట్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేయటానికి. అయితే దేవుడు అంటాడు, నీకు ఓ సులమితి, నీకు చూడండి, మరలా మీరు నేరుగా ఇక్కడికి రండి. సులమితి యందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏది? ఆమె మహనీయము నాటకమంతా వింతైనదా? అంటే 2 సేనలోని నేను మీకు చెప్పాను. 2 సేనలు అంటే ఏంటి అనగా, ఒకటి పరలోకపు సేన, రెండవది భూలోకపు సేన. అంటే యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత పరమునకు ఎత్తబడినంత వరకు, అనగా హేబేలు మొదలుకొని యేసుప్రభు వారి యొక్క మరణము వరకు ఎంతమంది అయితే భక్తులో ప్రభులో ఉన్నారో వారందరినీ అంటపెట్టుకొని ప్రభువారు ఆయన మధ్యాకాశంలోనికి వస్తుంట, మేఘాల మీద వస్తుందంట. ఆమేన్. ఆయన మేఘాల మీద వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఇక్కడి నుంచి మనల్ని ఆ మేఘాల దగ్గరికి తీసుకెళ్తాడట. ఎక్కడికి? ఆకాశానికి తీసుకెళ్ళి అక్కడ మనకు ప్రభుని యేసుక్రీస్తు వారితో నిశ్చితార్థం అనగా 7 సంవత్సరాలు అక్కడ విందు జరుగుతుందంట. చప్పులు కూడా చూద్దామా? ఎన్ని సంవత్సరాలండి? ఇప్పుడు వీళ్ళు ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలు పరలోకానికి ఇంతకుముందు వెళ్ళిన వారు వీరిద్దరు కలుసుకున్నప్పుడు అది మహనీయము నాటకమంతా వింతైనది, అంటే ఆశ్చర్యమైనది, అద్భుతమైనది. అటువంటి వింత ప్రపంచంలో 7 సంవత్సరాలు దేవుని పిల్లలతో దేవుడు ఆనందించి సంతోషించి మనము దేవుని స్తుతించేది. అయితే ఎవరైతే ఎండ్రకాయ ఆ బుట్టలో ఉండి ఎవరు కూడా పైకి పోకుండా లోకాశలకు మిగిలిపోయారో అప్పుడు 7 ఏండ్లు శ్రమలు ఉంటాయి. ఏముంటాయండి? 7 ఏండ్లు శ్రమలు. ఆ శ్రమలను మనం తప్పించుకోవాలంటే రండి, నేను చెప్పే మాటలు ఒకసారి మీరు చదువుకోండి. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ 1 Thessalonians చాప్టర్ 4 వర్స్ 13 ఆన్వర్డ్స్ చదువుకుందాం. సహోదరులారా, బాగేనండి, చదువుమా. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. అది ఒక సైన్యము, ఒక ట్రూప్, ఒక క్యాంప్. అది 2 చదువుమా. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము. ప్రభు రాకడ కొరకు సజీవులమై నిలిచి ఉండు మనము. మనమంటే నేను, నీవు, మనము. నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము.
ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా. ఎవరితో కూడా ఏకముగా? హేబేలు మొదలుకొని క్రీస్తు పునరుత్థానం వరకు ప్రభువులో నిద్రించిన వారితో కలుసుకొని యుగ యుగములు ఆయనతో ఉండటానికి మనం వెళ్తాం. ఆమెన్. ఇప్పుడు చూడండి, ఈ పరమగీత గ్రంథములో ఈ పరలోక రాజ్యాన్ని గురించి, రెండవ రాకడని గురించి ఎంత స్పష్టంగా దేవుడు వివరించాడో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరమగీత 8 అధ్యాయాల గురించి మొట్టమొదటిగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో రాయించాడు, వివరంగా రాయించాడు. నిజముగా నేను దేవునికి కృతజ్ఞుడను. ఒక్కొక్క మాట విడదీసి రాయటానికి తెల్లవారుజామున 4 గంటలకు లేచి పుస్తకాలు రాసే కృప నాకు ఇచ్చాడు. ఒకవేళ ఏదైనా పుస్తకం రాస్తున్నానంటే రాత్రంతా దాన్ని ధ్యానించి ఉదయకాలన పెన్ను పట్టుకుంటాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఎటువంటిదనగా అనేక మంది జీవితాలను నరకములో నుండి పరలోక రాజ్య 7 సంవత్సరాల విందుకు ఎలా వెళ్తాం? ఒకసారి మనం పరలోక రాజ్యాన్ని గురించి అనగా ఎలా ఉంటుంది ఆ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు రెవల్యూషన్ దగ్గరికి ఒకసారి వస్తాం. రెవల్యూషన్ అనగా ప్రకటన గ్రంథములో దేవుడు అద్భుతంగా వారిని గురించి, ఆ పెళ్ళికి మనము తీసుకెళ్ళటానికి ఎలా వస్తాడు. ఒకసారి రెవల్యూషన్ చాప్టర్ 19 19వ అధ్యాయము బాగా వినండి, ముగించుకుంటున్నాం. 19వ అధ్యాయం 6 నుండి చదువుకుందాం. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. చాలండి. పరలోక రాజ్యానికి మనం ఎందుకు వెళ్తున్నాం? ఏమన్నా ఒక ఎకరా పొలం ఇస్తాడా సారు? మంచి ఇల్లు కట్టిస్తాడా? మా పిల్లలకు మంచి సంబంధాలు ఉంటాయంటే ఇంకా అక్కడేం సంబంధం, ఇక్కడ ఈ లోకంలో అన్ని సంబంధాలన్నీ అక్కడేం పొలం గీలం ఏమీ లేదు. ఏదైతే నువ్వు ముక్కులో పెట్టుకుంటున్నావు బంగారం, చెవులో పెట్టుకుంటున్నావు బంగారం, చేతులకు బ్రాస్లెట్ వేసుకున్న బంగారము ఎక్కడుంటుందో తెలుసా? నీ కాళ్ళ కింద ఉంటుంది. చప్పలు కూడా తెలుసుదమ్మా, నీ కాళ్ళ కింద పెడతాడు యేసయ్య. ఆమెన్. ఇప్పుడు దేవుణ్ణి పరలోక రాజ్యానికి ఎందుకు వెళ్తున్నామంటే దేవుని స్తుతించడానికి వెళ్తున్నాం మనం. ఆమెన్. చదవండి అక్కడ 7వ వచనం 2వ భాగంలో, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక. ఆయన భార్య అంటే బాగా చెప్పు, వినండి, బాగా విన్నారా? ఆయన భార్య అంటే సంఘములు ఎవరెవరు ఉంటారు? స్త్రీలు, పురుషులు, నపుంసకులు ఉంటే ఉండొచ్చు. వీరందరినీ ఏం చేస్తాడు అంటే ఈ లోక సంబంధమైనటువంటి సంబంధం కాదు అది. ఆయన వరుడు, ఆయన అనగా శాశ్వత కాలం ఉండే వరుడు, అశాశ్వతమైనటువంటి వరుడు కాదు ఆయన. శాశ్వత కాలము వరకు మనము ఒక భర్త యొక్క బాధ్యత ఏంటి? కుటుంబ వ్యవస్థను, భార్యను, పిల్లలను సర్దుకొని పోయినట్టుగా ఆ దేవాది దేవుడు ప్రపంచాన్ని అంతటి కూడా అనగా ఎవరైతే ప్రభులో ఉంటారో అట్టి వారితో ఆయన నివాసము చేస్తాడంట. ఇదిగో దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇప్పుడు వివాహ మహోత్సవం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుమని చెప్పగా వింటుమే. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశమానములను, నిర్మలమైన సన్నపు నార బట్టలను ఆమెకు ఇవ్వబడిను. అవి పరిశుద్ధ నీతి క్రియలు. ప్రభు అతడు నాతో ఇలాగూ చెప్పాడు, మరియు అతడు ఇలాగూ నాకు చెప్పాడు, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము. యోహాను గారు పత్వాస దీపములో ఈ మాటలు రాశారు. యోహాను దేవునికి ఇష్టమైన ప్రేమైనటువంటి శిష్యుడు. 12 మంది అపోస్తులలో ఒకడు ఉరేసుకొని చచ్చిపోయాడు, దేవుని అప్పచెప్పాడు. మిగతా 10 మంది హతసాక్షులైపోయారు. నీరో చక్రవర్తి ఈ యోహాను, ప్రకటన గ్రంథం రాసిన ఈ యోహాను కూడా సలసల కాలుతున్నటువంటి ఆ నూనెలో వేయాలని
ఆయన వేసినప్పుడు దేవుని కొరకు ఈయన జీవించాడు గనక ఆ నూనె ఈయనకు నీరుగా మార్చబడింది, చల్లటి నీళ్ళగా అయిపోయింది. అప్పుడు ఆయన పద్మాసు దీపానికి వెళ్ళి పరిశుద్ధుల కొరకు రాసిన గ్రంథము ఈ ప్రకటన గ్రంథము. అందుకే సులమితి, నీకు ముచ్చటైనది ఏది అంటే అంటున్నారు, అది మహనీయము నాటకమంతా వింతైనదా. అంటే 7 ఏళ్ళు మనము ఆయనతో యుగయుగములు ఉండటానికి 7 ఏళ్ళు మనము మధ్యాకాశంలో ఉంటాము. ఆ తర్వాత కింద ఎవరైతే ఏం పర్వాలేదులే, మేము ఆది క్రైస్తములే, మాకు అన్నీ తెలుసులే, మాకంటే పాస్టర్ ఏం పెద్దోడా, మాకు అన్నీ తెలుసులే, ఎప్పుడు కొనుక్కుంటూ సనుక్కుంటూ ఉంటే ఆ గంపలో 10 ఎండ్రకాయలు ఉంటే ఆ ఒక్కడి కూడా పోకుండా గుంజినట్టు ఉంటుంది మనం. ఇప్పుడు వీళ్ళంతా గంపలు ఉన్న వారంతా ఎక్కడికి పోతారు? నరకానికి వెళ్తారు. ఎందుకంటే నరకానికి కూడా ఆశ ఉంది, ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. నరకానికి కూడా ఆశ ఉంది, పరలోకానికి కూడా ఆశ ఉంది. పరలోకానికి వెళ్దామా, నరక గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చేసింది, ఆయన చూడటానికి మనం వెళ్ళాలి. అందుకే సులమితి రమ్ము రమ్ము, మేము మిమ్మల్ని ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్మన్నప్పుడు సులమితి యందు మీకు ముచ్చట పుట్టించున్నది ఏది? ఆమె మహనీయము నాటకమంతా వింతైనదా, ఆశ్చర్యము, అద్భుతం. మోకరించి ప్రాణం చేసుకుందాం. ఆ బూర మ్రోగినప్పుడు, ఆ మహాశబ్దం మ్రోగినప్పుడు మనం రక్షణ పొందిన వారిమి, బాప్తిసం తీసుకున్న వారిమి, ప్రభువులో ఆనందిస్తూ, ప్రభువా నాయన మీరు ఎప్పుడు వచ్చేది మాకు అవసరం లేదు, కానీ మీరు ఎప్పుడు వచ్చినాను మేము సిద్ధంగా ఉంటాం. మహనీయము నాటకము సులమితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము. సులమితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహనీయము నాటకమంత వింతైనదా. మహనీయం ఇది 2 సేనలు, పరలోక రాజ్య సేన ఒకటి, రెండవది భూలోక సేన. ఇప్పుడు మనం భూలోక సేన, ఈ సైన్యంలో మనం చేర్చబడ్డాం. ఇది 2nd గ్రూప్, ఇది 2nd ట్రూప్, ఇది 2nd క్యాంపు. ఇప్పుడు మనము యేసయ్య రాకడ వచ్చినప్పుడు గొనిగిన వారు, శనిగిన వారు నిలబడిపోతారు. ప్రభు కొరకు జీవించిన వారు, యాకోబు తన అన్నను సంతోషపరచడానికి ఒక్క కానుక ఆ పేపర్లో అమ్మో ఎన్ని దీవెనలు రాశాడు, ఎన్ని ధనమిచ్చాడు అన్నను సంతోషపడటానికి. అన్న కంటే గొప్పవాడు మన పెద్దన్న, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీకు ఈ లోకంలో కష్టాలు, దుఃఖము, ఏడుపు, కన్నీరు, బాధలు ఎన్ని వచ్చినా కానీ దేవుని ఘనపరుస్తాం. ఆయన బూర ఎప్పుడు మ్రోగినా సిద్ధంగా ఉందామా? దేవుని ఘనపరుస్తామా? దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. తన కృప మన మీద హెచ్చుగా ఉన్నది. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. నాయనా, నాకంటే ముందుగా వెళ్ళారు ఒక గ్రూపు, ఒక ట్రూపు, ఒక సైన్యం ముందుగా వెళ్ళింది స్వామి. ఇది మాది 2వ సైన్యం. ఇది మహనీయము నాటకమంతా వింతైనదా. 7 సంవత్సరాల విందు ఎవరండి, ఎవరు చేయగలరు? ఏ ఐశ్వర్యవంతులు చేయగలరు ఈ కార్యము? దేవుడు ఇక్కడే చేయగలడు కదా. దేవుని స్తుతిస్తాం. ప్రభువా నేను కూడా ఆ విందులో ఉంటాను, దేవుడు నేను ఆ విందులో ఉంటాను స్వామి అని నువ్వు ప్రార్థన చేసుకో. దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. కష్టాలు, నష్టాలు, దుఃఖం, ఏడుపు, కన్నీరు, బాధలు ఏదొచ్చినాను నేను భయపడను స్వామి. నువ్వు పైవాడవే, నువ్వు కిందివాడివి కాదు. నిన్ను నేను తలగా ఉంచుతాను, నిన్ను నేను తోకగా పెట్టను. అయితే నువ్వు నా మాటలు విను, శ్రద్ధగా విను, వింటే నువ్వు గొప్పవాడవుతావు. భయపడవద్దు. ఎస్, స్తోత్రం తండ్రి. సులమితి రమ్ము రమ్ము, ఆహాయా బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడో తీరుతుందో. ఆహాయా బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడో తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని
తుడచునెప్పుడో ఆశతో వేచియుండే నా హృదయం. నిన్ను ఆశ తీరా ఆశతో వేచియుండే నా హృదయము. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. అందరూ తెలుసుదమ్మా, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. అంతకంటే భాగ్యమే ఉందండి. మహిమలోనే నాయనతో ఉంటే చాలు. దేవా స్తోత్రం. ఆనందిద్దాం ప్రభులో, దేవుని స్తుతిద్దామా పిల్లారా. నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తే ఆయన ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు, కానీ నీకు స్వర్ణ కిరీటం పెట్టాడు. ఆయన గాయాలని మనం ముద్దాడాలి. ముండ్లమ్మ కూటంబైన తలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనంది. ముండ్లమ్మ కూటంబైన తలను స్వర్ణ కిరీటం పెట్టి ఆనంది. కొరడాతో కొట్టబడిన వీపును చూసి, కొరడాతో కొట్టబడిన వీపును చూసి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదా, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదా. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. అది మహానయము నాటకం అంత వింతైనది. ప్రియ యేసు మరోసారి, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. ఆనందిద్దాం దేవుళ్ళో. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును అయ్యా స్తోత్రాలు స్వామి. మహిమలోనే నాయనతో ఉంటే చాలు. మరోసారి ఆహా, ఆ బుర్ర ఎప్పుడు మ్రోగుతుందయ్యా, నా ఆశ ఎప్పుడు తీరుతుంది స్వామి. నా కష్టాలు, నా దుఃఖము, నా ఏర్పు, నా అనారోగ్యము తీసివేయడానికి పరలోక రాజ్యానికి ఎత్తబడుతాం మనము. సులమితి నీకు మిమ్మల్ని ఆశిస్తున్నమే చూడాలని ఆశపడుతున్నాం. ఎస్, ఆహా, ఆహాయపుర ఎప్పుడు ఫలించును, ఆహా నా ఆశ ఎప్పుడో. అదే మన ఆశ. ఆహాయాపు దాని కొరకు మనం సిద్ధపడదాం. యేసయ్యా నీ రాకడ కొరకు మేము సిద్ధపడతామయ్యా. తండ్రి నా కన్నిటిని, తండ్రి నా తుడచునెప్పుడో, తండ్రి నా కన్నిటిని తుడచునెప్పుడో ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచి నా హృదయం. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. దేవా మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఈ సహవాసాన్ని మనం కోరుకుందాం. గుంపులో చాలు. ప్రియా యేసు మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు, ప్రియా యేసు రాజులోనే చూచిన చాలు. మహిమలోనే నాయనతో ఉంటే
ఉంటే చాలు. మహనీయము నాటకమంత వింతైనదా? సులమితి రమ్ము రమ్ము, నిన్ను ఆశ తీరా చూడటానికి రమ్ము. సులోమితికి ఇష్టమైనటువంటి నాటకము అనగా సంఘానికి ఇష్టమైనటువంటి నాటకం ఏంటనగా మహనీయం. అది మహనీయం అనగా 2 సేనలు, ఒకటి పరలోక రాజ్య సేన, రెండవది భూలోక సేన. పరలోక రాజ్య సేన అనగా మనకంటే ముందుగా వెళ్ళిన భక్తులు, రెండవ సేన మనమిద్దరం కలుసుకున్నదే మధ్యాకాశం. 7 ఏండ్లు ఇందు జరుగుతుంది మనకు. ఆ 7 ఏండ్లు మహాశ్రమలు, ఈ భూమి మీద మహాశ్రమలు. ఆ శ్రమలు తప్పించటానికి యేసయ్య తల మీద ముళ్ళ కిరీటము, ఈ దెబ్బలు కురీపుగా మార్చబడ్డాడు. మనకు స్వర్ణ కిరీటం అనగా బంగారు కిరీటం పెట్టాడు. ఆయన ముళ్ళ కిరీటం ధరించుకొని కష్టపడి శ్రమలు వచ్చి ఉమ్మివేయబడ్డాడు ఆయన. ఎందుకో తెలుసా? నీవు నరకములో బాధపడేది ఆయనకి ఇష్టం లేక. ఒక దైవజనుడు నీకు దండం పెట్టి ప్రార్థనకు రా అని ఎందుకు పిలుస్తాడనగా ఆ నరకమును నువ్వు తప్పింపబడాలని. ఒక దైవజనుడు నిన్ను అమ్మా తల్లి ప్రార్థనకు రా అని ఎందుకు చెప్తాడనగా, ఒక నిజమైన దైవజనుడు ఒక సేవకుడిని ఎందుకు పిలుస్తాడనగా దేవుని ఆత్మ కలిగిన వాడు ఆ దైవజనుడు, దేవుని యొక్క ప్రేరేపణ కలిగిన వాడు ఆ దైవజనుడు. అందుకే నిన్ను ప్రార్థనకు రమ్మంటాడు. నువ్వు రాకపోతే ఫోన్ చేస్తాడు. ఎందుకనగా భయంకరమైన నరకము, విడవబడిన వారు ఈ భూమి మీద మహాశ్రమలు. వారు నరకానికి వెళ్ళక ముందు భూమి మీద శ్రమలు పడతారు. మనము పరలోక రాజ్యానికి వెళ్ళక ముందు 7 సంవత్సరాలు దేవుని విందులో పాల్గొని పరలోక రాజ్యానికి వెళ్తాం. విడవబడిన వారు నరకములో పోకమునుపు భయంకరమైన మహాశ్రమలు. అది తప్పించడానికి పాస్టర్ గారు మీకు ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ను మీరు తిరస్కరిస్తే నీకెక్కడో గొనుగుడ సనుగుడ ఆరంభమైందేమో. బ్రదర్ సిస్టర్, తమ్ముడు, చిరునవ్వుతో నువ్వు మాట్లాడు బాబు. చిరునవ్వుతో నువ్వు జీవించయ్యా, ఎప్పుడు ఆనందించయ్యా. తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని, చేతులు పైకిద్దామా, తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, ఆశతో వేచి నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ఆహాయా బూర ఎప్పుడు ధ్వనించును, ఆహాయా బూర ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడో తీరుతుందో. హృదయపూర్వకంగా పాడు. ఆహాయా బూర ఎప్పుడు, నేను దేవుడు పరలోక రాజ్యానికి శాశ్వతంగా ఉండటానికి తండ్రి నా కన్నిటిని, తండ్రి నా దేవా తుడుచునెప్పుడు, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడు, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. అందరము యేసు యేసు రాజును, మన రాజు పేరు నీ నోట ఎంత మంచి మాట అన్నావు. మహిమాలో నాయనతో చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ఇంతకంటే భాగ్యం ఏమి లేదు బ్రదర్, తమ్ముడు, చెల్లెలు, బాబు. ఇటువంటి భాగ్యం ఎక్కడ దొరకదు మనకు.
ప్రియా యేసు రాజును నీ చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. మరోసారి చివరిగా ప్రియా యేసు రాజును నీ చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. అది కోరుకో బ్రదర్, సిస్టర్, తమ్ముడు, చెల్లి, అమ్మా, అది కోరుకో. మహనీయము నాటకమంతా వింతైనదా, అది 2 సేనలు కదా. కలుసుకుందామా? ఎస్, ధీటుగా ఎదుర్కొందాం. ఏదైనా కానీ మనకు దేవుడు సహాయం చేస్తాడు. నిన్ను చేయి విడవడు ఆయన. నిన్ను నీళ్ళలో దొబ్బి తమాషా చూసేవాడు కాదు ఆయన. నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. నీ దగ్గరకు వచ్చి నీ కన్నీరు తుడుస్తాడు. నీ ధన నిధులు నింపుతాడు. ఒక్క దినము నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ భూమి మీద నిన్ను అనేక జనులకు ఇచ్చే గుంపుగా చేస్తాడు. నీ ఒక్కగానొక బిడ్డను, ఒక్కగానొక సంతానాన్ని దేవుడు సముద్ర తీరపు ఇస్కరేణి వలె చేస్తాడు. ఆకాశ నక్షత్రాల వలె చేస్తాడు. అది ఆయన వాగ్దానము. ఆశ తీరా ఆయన చూద్దామా? మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కనికరము, కృప, వాత్సల్యత, దయా, సమృద్ధి కలిగిన దేవా, మమ్మల్ని ఆశ తీరా చూడటానికి మీరు ఇష్టపడినందుకు స్తోత్రాలు. మీరు కూడా మమ్మల్ని మీ ఆశ అంతా సిలువలో నెరవేర్చారు. ఈ కుమారుని కొరకు, ఈ కుమార్తె కొరకు మీ రక్తాన్ని ధారపోశారు. మీరు ఏమీ దాచుకోకుండా మా కొరకు ఇచ్చి చివరికి యుగ యుగముల పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేయుటకు మీరు పరము నుండి దిగి వచ్చి మాకు అన్ని విషయములో మాదిరి చూపించారు. మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. రాజాది రాజుగా మీరు మమ్మల్ని రాజులుగా చేశారు, యాజకులుగా చేశారు. మీ సొత్తైన బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు. ఇదిగో నీ ప్రియ బిడ్డలు వెళ్తున్నారు. దీవించి ఆశీర్వదించండి. మీరు నివసిస్తున్న కుటుంబాల్లో నెమ్మది, విశ్రాంతిని అనుగ్రహించండి. నీ మెండైన కృప, నీ మహిమ, ఐశ్వర్యము, నీ ధననిధులు స్వస్థపరిచే యెహోవాగా వీరితో మీరు ఉండండి. ఒక వ్యక్తిగత వైద్యులుగా వీరిని మీరు వెంబడించండి స్వామి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలను దీవించి ఆశీర్వదించండి. మీరు చేసిన ఉపకారానికి స్తోత్రాలు చెల్లిస్తాం. సమయంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే, మందిరానికి రాలేక ఇంట్లో ఉంటే యేసయ్య వారిని ముట్టండి, స్వస్థపరచండి స్వామి. ఇక్కడ ఉన్న వారిని బాగు చేయండి స్వామి. కష్టాల్లో ఉన్న వారిని భయపడవద్దు. నీ కష్టాలు ఒక దినమున కడతీర్చబడి నీ దుఃఖానికి ప్రతిగా నేను పూదండనీయబోతున్నాను అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఘనపరుస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్న సహవాసము ఇక్కడ మనందరికీ అలనాడు దేవుడైన యెహోవా షులమ్మితికి తోడై ఉన్నట్టుగా సదాకాలం మనకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడిని దీవించునుగాక.